ఓకే సార్. మీరేమవుతారండి? ఏలూరు జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎంపీ కార్యాలయంలో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, భూ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫామ్ ఆయిల్ సాగు రైతులకు లాభదాయకమని సూచించారు. అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఈ రోజు 23 లక్షల సహాయం అందజేశారు. ఇవాళ మళ్ళీ 23 లక్షల రూపాయలు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నాం. అలాగే ఏలూరులో డెవలప్మెంట్ కోసం ఖోఖో సంబంధించి ఎప్పుడో నుంచి ఇక్కడ మనము ఖోఖో సిటీ పెట్టాలనేది గవర్నమెంట్కి అభివృద్ధి చెందాలంటే అలాంటి ఒక కంపెనీస్ అయినా కానివ్వండి, లేకపోతే నేవీ ప్రాజెక్ట్ అయినా కానీ ఇవి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఖోఖో సిటీని ప్రమోట్ చేయడానికి మనము అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఈ 2 ఏళ్ళు అభివృద్ధి ఎలా చేస్తామో దీనికంటే ఈ వచ్చే సంవత్సరం అభివృద్ధి ఇంకా బాగా చేస్తామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. డెవలప్మెంట్లో ఎక్కడికి వెనకలకి వెళ్ళేది ఉండదు. ఇండస్ట్రీస్ అలాగే ఇవాళ అండి నేనేమంటున్నా, మనము ఇవాళ కోయలగూడెంలో మనం ఇండస్ట్రీ పెడదాము అని చాలా వరకు ప్రయత్నం చేశామండి. ఓన్లీ ఒక 20 మంది కొంతమంది ఇష్యూ చేయడం వల్ల ఇవాళ అది వెనకలకి వెళ్ళాల్సింది వస్తుంది. రైతులు ఒక 15 మంది 16 మంది రైతులు, ఆల్మోస్ట్ ఒక 80 నుంచి 90 మంది రైతులు అలా భూములు 1000 ఎకరాలు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. కానీ ఈ 100 మంది దీనికోసం వాళ్ళు అక్కడ లోకల్లో ఉండే నాయకులు అనేటోళ్ళు వాళ్ళు దానిలో ఏం స్వార్థం ఉందో తెలియదు. కానీ వాళ్ళ కోసం చేయాల్సింది వస్తుంది. ఎట్లా అభివృద్ధి చేస్తాం? ఇండస్ట్రీస్ రెడీగా ఉన్నాయి రావడానికి. ఇవాళ 5 నుంచి 10% మందే కొంచెం మంది ఇబ్బంది చేస్తే 90% వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. బట్ ఏం చేస్తాం, వాళ్ళని ఇబ్బంది పెట్టలేం. అందుకని వెనకాలకి వెళ్తున్నాం. బట్ ప్రయత్నం అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఇండస్ట్రీస్ వచ్చే కొద్ది ఇక్కడ యూనివర్సిటీ వస్తే లైబల్ అవ్వదు అని కాలేజ్ వాళ్ళే చెప్తున్నారు. అలాగే ఏమన్నా నేను కూడా లోకేష్ గారికి లెటర్ రాస్తున్నాం. బట్ 100% యూనివర్సిటీ రావడానికి 100% ప్రయత్నం చేస్తున్నాం.